నమస్తే. ధనస్సు రాశి గురించి డిసెంబర్ 2025 సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ డిసెంబర్ మంత్ కనుక చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఆల్రెడీ తెలిసి ఉంటుంది. 3 ముఖ్యమైన విశిష్టతలు ఉంటుంది. ఫస్ట్, ఇది ఇయర్ ఎండ్ కి సంబంధించిన మాసం కాబట్టి జనరల్ గా మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉంటాం. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ఎలా ఉంది, ముందేడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, రిలేటివ్ గ్రోత్ మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవాలి. మనం అంతా ఎంఎన్సీ కంపెనీలు వర్క్ చేసుకుంటూ ఉంటాం, గ్రోత్ చూసుకుంటూ ఉంటాం కాబట్టి మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది గ్రోత్ ఈ మాసంలోనే చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ కేస్ మీరు తగినంత విధంగా అంతకుముందు ఏడుతో కంపేర్ చేస్తే సరిగా లేకపోతే ఇది టైం మీరు ఒక స్టెప్ తీసుకోవడానికి ఎందుకు ఉంది ఏంటి అనేది గమనించుకొని మీ హారోస్కోప్ చెక్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిసెంబర్ మంత్ 16వ తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ధనురు మాసంలో మనకి పేడకల్లాపు చల్లటం, గొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు వేయటం, తర్వాత హరిదాసులు రావటం, ఇక్కడ నుంచి సంక్రాంతి పండుగ సంబంధించిన రావడం అంతా స్టార్ట్ అయిపోతుంది. మూడోది ముఖ్యమైనది, చాలా మందికి ఈ డిసెంబర్ మంత్ లో వెకేషన్ టైం ఉంటుంది. అది మనకి క్రిస్మస్ వెకేషన్స్ అవ్వచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమంటారు జీరో కోడ్ డే అని, లేదంటే సర్వర్ డౌన్ టైం అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి 15 డేస్ లేదంటే 10 డేస్ వెకేషన్ కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొకటి, చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ చెప్తూ ఉంటారు ఈ డిసెంబర్ మంత్ లో గొడవలు ఎక్కువ వస్తాయి, మనస్పర్ధలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి చాలా మందికి వెకేషన్ పంపించేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ అంతా. సో ఇది జనరల్ గా ఉండే 3 ముఖ్యమైన విశిష్టత గల మాసం డిసెంబర్ మంత్. ఈ డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. అర్ధాష్టమ శనితో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. అర్ధాష్టమ శని అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాల్లో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, గొడవలు పడుతూ ఉంటారు. అంతేకాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఏమైనా చేస్తున్నా కానీ అందులో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి ధనానికి సంబంధించో, పార్ట్నర్కి సంబంధించో, ఇంటికి సంబంధించో, భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు. అయితే ఈ డిసెంబర్ మంత్ మనం కనుక చూసుకుంటే ఈ డిసెంబర్ మాసంలో కూడా ధనుసు రాశి వాళ్ళకి అంత సరిగా ప్లానెట్ యొక్క పొజిషన్ అంత అనుకూలంగా లేదు, కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ధనుసు రాశిలో కనుక చూసుకుంటే నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, భా, బి, భూ, దా, భా, దా, బే అన్న అక్షరాలంతా కూడా ధనుసు రాశిలో ఉంటారు. మనం ఇందులో ఈ మాసంలో మారుతున్న గ్రహాలు కనుక మనం చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నది. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందుతో పాటుతో కూడా గురువు కూడాను వీళ్ళకి చేంజెస్ అష్టమంలోకి వచ్చేసి మళ్ళా నార్మల్ గా అయ్యి మళ్ళీ మంచి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో కనుక చూస్తుంటే గ్రహస్థితి వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఈ టైంలోకి స్థాననాశనం, శత్రు పీడనం, పరాభవం, అర్ధ ప్రాప్తి అంటే ఈ టైంలో వీళ్ళకి ఉన్న పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల బాధ ఎక్కువ ఉంటుంది, పరాభవం అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అర్ధ ప్రాప్తి కానీ ఫైనాన్షియల్ గా ధన ప్రకారంగా ఉండే అవకాశం, ధనం విపరీతంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉంటే ఏమవుతుంది అంటే దేహాతి సతతం కాలాతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్ర రాశి గతో రవు అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధుమిత్రులతోటి వృధాగా గొడవలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా ట్రావెల్ చేస్తే భార్యకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి చూసుకుంటే వీళ్ళు కూడా కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నారు. ఈ కుజుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే జ్వరం, ఖడ్గవ్రైణం, భార్య బంధు విరోధ కృత్, చంద్రరాశి గతో యక్ష రాక్షస పీడనం అంటారు. ఈ టైంలో మీకు జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తర్వాత కత్తుల వల్ల గాయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది, భార్యల వల్ల బంధువుల వల్ల గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యక్ష రాక్షస పీడనం అంటారు. ఈ టైంలో వీళ్ళకి చూసుకుంటే అప్పటిదాకా ఏదన్నా కాలసర్ప దోషం ఉన్నా, పితృదోషం ఉన్నా, మాతృదోషం ఉన్నా ఇలాంటి రకరకాల దోషాలు ఉండటం వల్ల కనుక గమనించుకుంటే వీళ్ళకి ఈ టైంలో
ఆ దోషాలన్నీ వచ్చి వీళ్ళకి పీడించబడినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట పిక్కలు పట్టడం, సడన్ గా చేతిలో సెల్ ఫోన్లు పగిలిపోవటం, ఇవన్నీ ఒక నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, అది గమనించుకోవాలి. తర్వాత శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే శస్త్రపీడ, చోరబాధ, అతి క్లేశ, మహద్భయం, కృషి సవ్యాధి, సర్వ విఘ్నం శాత్ అని చెప్తారంటే ఈ టైంలో వీళ్ళకి విపరీతమైన శత్రువుల వల్ల బాధలు, కష్టాలు, భయము, వ్యవసాయము ఇలాంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి గుప్త రాగాలు, రహస్యంగా ఉండే డిసీజుల వల్ల వచ్చి ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ లో కొంచెం టఫ్ అయిన పరిస్థితుల్లో ఉంది కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. మనం నక్షత్ర ప్రకారం చూసుకుంటే మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారు. దీని ప్రకారం ఈ నక్షత్రం వైజ్ గా ఏ ప్లానెట్ ఎలా ఇస్తుందో కూడా మనకి రిజల్ట్ తెలుసుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే వీళ్ళకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు చూసుకుంటే ఇందులో మూల నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, చక్కగా పార్టీలన్నీ అటెండ్ అవుతూ ఉంటారు, విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ ని బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటేనండి వీళ్ళకి నాశనం, మరణం, మృత్యు భయం. అంటే ఇప్పటిదాకా ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పని ఆగిపోయేటట్టు ఉంటుంది, దీన్ని మరణం అంటారు. నాశనం అంటే ఏదైనా పని తలబెడితే ఆ పని ముందుకు పోకుండా రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇలా రెండు పనులు అంతకుముందు తలబెట్టిన పని కాక కొత్త పని పడి ఇబ్బంది పడుతుందో దీనికి మీకు ఏం చెప్తారంటే మృత్యు భయం. అంటే అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, విదేశాగమనం, ఫారిన్ డెస్టినేషన్, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, నాశనము, మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పరాభవము, సౌఖ్యము, క్షేమము చూపిస్తుంది. కానీ వీళ్ళకి నాశనము, మృత్యు భయం రెండు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది, దీన్ని కొంచెం గమనించుకోవాలి. అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది 3 నక్షత్రాలతో కంపేర్ చేస్తే. సో చూశారు కదండి, మీకు మీరు 2026 తో 2025 ఎలా ఉంది గమనించుకోండి, మీకు రిజల్ట్స్ తెలిసిపోతుంది. అర్ధాశ్రం శని యొక్క ప్రభావం మీ మీద ఉందా లేదా అన్నది. ఒకవేళ ఉండి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే సంబంధించిన పరిహారాలు చేసుకోండి, ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి, తగు పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదవటం చాలా ఇంపార్టెంట్, హనుమాన్ చాలీస చదవటం ఇంకా ఇంపార్టెంట్. వీటితో పాటుగా మీకు ఎవరికైనా ధన ప్రవాహంలో ప్రాబ్లం ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. ఏదైనా గనక పెద్ద ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకోవాలి. ఏదో ఒకైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే గనక అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా ఉత్తమం. వీటితో పాటు భార్యాభర్తల మధ్య ఎవరికైనా వృధాగా గొడవలు అవుతూ ఉన్నాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి మీ మధ్య అనుకుంటే విశ్వావశు గంధర్వరాజ హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదండి, ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఈ డిసెంబర్ మంత్ లో చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్లాలని, చక్కగా తగు పరిహారాలు చేసుకొని 10 రెట్లు మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.